వంశీ ఏం మాట్లాడింది అమ్మాయి? నువ్వు మాట్లాడకుండా కాసేపు ఉంటే నేను పని చూసుకుంటాను. సారీ, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. నువ్వు చాలా అదృష్టవంతుడు బాబు. దేనికి? నాకు నిన్ను చూసే అదృష్టం లేదు కనుక. ఐఎమ్ ఏ బ్లైండ్ మ్యాన్. ఓ ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. కానీ మీలాంటి ఎక్కడో చూశానండి. చూసుండొచ్చు బాబు, ఎందుకంటే మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారంట. నేను 6వ వాడిని అయి ఉండొచ్చు, మీరు 7వ వాడినో 3వ వాడినో చూసుండొచ్చు. వెరీ గుడ్, డిజైన్ చాలా బాగుంది. థ్యాంక్స్. ఇట్స్ ఓకే. ఏమన్నారు? డిజైన్ చాలా బాగుందన్నాను బాబు. మీ కళ్ళు కనపడవు కదా? నాకు చీకటి చీకటి బాగా కనిపిస్తుంది. మరి డిజైన్ అన్నారు? చీకట్లో చిత్రాతి చిత్రమైన డిజైన్లు కనిపిస్తాయి అన్నమాట. రే మస్తాన్, ఈ డిస్క్ బ్యాగ్ లో పెట్టు. మన డిజైన్ అన్ని దాంట్లోనే ఉన్నాయి. హలో సార్, నా పేరు మస్తాన్ అండి. నా పేరు బుజ్జి సార్. సో మీరు ఆంధ్ర బ్లైండ్ అన్నమాట? లేదు, బ్లైండ్ ఆంధ్ర. ఎంతకాలం అయింది సార్ మీ కళ్ళు పోయి? 5 minutes అయింది. 5 minutes? అదే 5 years. ఓహో, మీ కళ్ళు ఎలా పోయినాయి సార్? మీ కళ్ళు ఎలా పోయినాయి సార్? నా కళ్ళు నేను ఇంట్లో పడుకునుంటే పిల్లొచ్చి పీక్కెళ్ళింది, గుడ్లు పీక్కెళ్ళింది. సార్ మీకు కొద్దిగా మసక కూడా కనబడదా సార్? మసకగా కనపడితే కర్రొచ్చుకుని గుడ్డోళ్ళ ఎందుకు నడుస్తాను రా? సార్ మీ సెల్ మోగిందండి. తెలుసు, నాకు తెలుసు. ఐదవుతాను. హలో హలో జాకల్, డిస్కులు కొట్టేసినా? సత్య, డిస్కులు కొట్టేసినా లేదా? సత్య, అవి అరుస్తానే పైసలు మనమే కొట్టేసినావు. డిస్కులు కొట్టేసినా లేదా చెప్పు. సత్య. సత్య సత్య అంటారు, మీ గర్ల్ ఫ్రెండా సార్? కుంటి గర్ల్ ఫ్రెండ్. కుంటి గర్ల్ ఫ్రెండ్? డిస్కులు కొట్టేసినా లేదా అంటే కుంటి గర్ల్ ఫ్రెండ్ రాగానే ఖరాబ్ అయిందా? సత్య, నీ బ్రెయిన్ పోయిందా? చెప్పేది విను. పక్కనే వాళ్ళు ఉన్నారు, ఎలా మాట్లాడను? ఓ అచ్చా అచ్చా. ఎవరు? నా బ్యాగ్ తీసుకెళ్తున్నారేంటి? ఇది బ్యాగా బాబు? నా చేతికని అనుకున్నాను, సారీ. స్నేహ, లగేజ్ ప్యాక్ చేసుకో. నెక్స్ట్ స్టేషన్లోనే మనం దిగాలి. నైట్ హాల్ట్ అక్కడేరా మనకి. అక్కడే కాదు, ఇండియన్ రెస్టారెంట్ లో మంచి మ్యూజికల్ ప్రోగ్రామ్ ఉంటుందని చెప్పావు, తప్పకుండా వెళ్ళాలి. చాలా బాగా ప్లే చేస్తున్నాడే. ఆయన ఎవరనుకుంటున్నావు? ఎవరు? ఆస్ట్రేలియాలో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ వైలినిస్ట్. ఐ సీ. గ్రేట్, ఫెంటాస్టిక్. ఈ రోజుల్లో మ్యూజిక్ అర్థమైనా కాకపోయినా గ్రేట్, ఫెంటాస్టిక్ అంటాం ఫ్యాషన్ అయిపోయిందిరా. అంటే ఆయన వాయించే మ్యూజిక్ లో అంత స్టాండర్డ్ లేదంటవా? ఏంటి స్టాండర్డు? నాట్ బ్యాడ్. ఓ 10 ఏళ్ళు ప్రాక్టీస్ చేస్తే పైకి రావచ్చు. నోటికొచ్చినట్టు కామెంట్ చేయటం కాదే. ఆయన మ్యూజిక్ గురించి మాట్లాడడానికి అర్హత ఉండాలి. అసలు ఈ రాగాన్ని అంత హై పిచ్ లో వాయించటం ఎంత కష్టమో తెలుసా? రానోళ్ళకి అన్ని కష్టం. అయినా అంతకన్నా హై పిచ్ నా 5వ ఏట వాయించాను. అయినా నా గురించి నేను అంత చెప్పుకోవడం బాగుంది. నేను చెప్తాను కదా, ఇదిగో ప్రాంతర పగిడి. మా వంశీ చిన్నప్పుడు అమాయకంగా పాక్కుంటూ వెళ్ళి వైలన్ మీద కూర్చొని కుయ్యో కుయ్యో అని వాయిస్తే కుర్రో కుర్రో అని వర్షం కుడిచిందట. యు నో దట్? రియల్లీ? అవును వంశీ, ఆ మధ్య ఒక పెద్ద విద్వాంసుడు ఏదో సందేహం ఉందని నీ దగ్గరికి వచ్చాడన్నావు. ఓ అదే, ద్వారం రంగస్వామి నాయుడు గారని ఫేమస్ వైలనిస్ట్. ఓ అర్ధరాత్రి మా ఇంటికి వచ్చి తలుపు కొట్టాడు. బాబు, ఈ మధ్యమం నుంచి కాంబోజీ రాగంలో షడ్జమంలోకి వెళ్ళి ఇరుక్కుపోయాను.
ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదని చెప్పి బాధపడ్డాడు. అరే ఇక ఆయన బాధ చూడలేక, గురుగారు మీరు అవరోహణంలో అభిమానికి వచ్చేసి కొంచెం సైడ్ కటింగ్ ఇచ్చి అబ్బా. షజ్జమంకెళ్ళి అటు నుంచి అటు తారస్తాయికి వెళ్ళమన్నాను. ఇంకా నన్ను కౌగిలించుకొని ఏడ్చేశాడు. దాని తర్వాత ప్రోగ్రామ్స్ మీద ప్రోగ్రామ్స్ ఇచ్చేశాడు. శబాష్ అనిపించుకుంటున్నాను. శాబాష్. ఫ్రెండ్స్, దిస్ ఇస్ రియల్లీ అ మెమొరబుల్ ఈవినింగ్. ఈ వాయిస్ ఎక్కడ విన్నట్టుంది కదా. అదే అవును, ఇక్కడ క్యారెట్ మిస్ అయిపోయింది. Today, one of India's greatest violinists is here. I would like him to play the violin once and make this evening more memorable. Ladies and gentlemen, presenting Mr. Vamsi. అమ్మో, కొంప మునిగింద్ర వంశీ, నువ్వు అయిపోయావు. Come on, Mr. Vamsi. Ladies and gentlemen, let us give him a big hand. ఏంటిది? వర్షం కురవటం కాదు, నీ మీదకిప్పుడు కోడిగుడ్లు పాతశూలు ఆగకుండా కురుస్తాయి. కాసుకో. మ్మ్. బాగా ఇరుక్కున్నాడు. Excuse me, miss. You are from which country? India. May I see your passport, please? My passport is in my bag and my bag is in the train which I missed. Try to understand, officer. I'm sorry. Please, sir, believe Miss, me. cooperate with us. Your passport, No, please. sir, I don't have శిల్ప, it. ఏమయ్యావు? ఎక్కడికి వెళ్ళావు నువ్వు? చెప్పు శిల్ప, నీకోసం ఎన్ని చోట్ల ఎత్తుకని తెలుసా? ఎంత తగాడుకుంటే మాత్రం వెళ్ళిపోవటమేనా? You know how many places I was searching for you? Excuse me. Who are you? She's my wife, sir. I'm her husband. We're on a holiday, you know. Why don't you check my passport? Thank God I got my wife. Thank God. Thanks a lot, officer. Thanks a lot. Oh, that's fine. రా వెళ్దాం. నన్ను వైఫ్ అని చెప్పావేంటి? వైఫ్ అని చెప్పక లేపుకొచ్చని చెప్పాలా? అసలు నా గొడవ నీకెందుకు? నా తిప్పలేవో నన్ను పన్ని. తిప్పలు. పాస్పోర్ట్ లేదని తప్పుడు కేసు పెట్టి జైల్లో దోసుంటే అప్పుడు తెలిసేది. నువ్వు రైల్లో నా వెనకెక్కడం, నాతో పాటే ఉండిపోవటం, పోలీస్ గొడవ, పెళ్ళామని చెప్పటం, ఇవన్నీ చూస్తుంటే నువ్వేదో ప్లాన్ తోనే నా వెంట పడుతున్నావు అనిపిస్తోంది. ప్లాన్? నేను ప్లాన్? నీ వెంట పడటానికి నువ్వు అతిలోకి సుందరం అనుకుంటున్నావా? నువ్వు ఎక్కడికి వెళ్తే నాకే? గో టు హెల్. నేను వెళ్తున్నాను. ఆఖరిసారిగా అడుగుతున్నాను, కావాలంటే నాతో రా. రావా? ఓకే. ఆగు. సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. తెలుసు. సారీ. సారీ. సారీ అన్నాను. When I shouted, you can hear? గట్టిగా సారీ చెప్పడానికి ఏమైనా సిగ్గా? సారీ వంశీ, ఒళ్ళు పొగరుతో నోటుకొచ్చినట్టు వాగాను, లిఫ్ట్ కూడా ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పొచ్చుగా, కానీ చెప్పవు. ఈగో అడ్డొచ్చింది అంతేగా. ప్లీజ్, కెన్ యూ డ్రైవ్ వితౌట్ టాకింగ్? నా కారు నా ఇష్టం. ఏమైంది? కారు ఆగిపోయింది. అది తెలుస్తూనే ఉంది. ఎందుకు ఆగిపోయింది? నాకేం తెలుసు? నేనేమైనా మెకానిక్నా? అసలు ఈ డొక్కు కారు ఎక్కడిది?
అద్దెకి తెచ్చాను. మంచి కారు తీసుకోవచ్చు కదా. దానికి డబ్బులు ఎక్కువ అవుతాయి. నువ్వు ఇస్తావా? ఇప్పుడు ఏం చేద్దాం? ఏముంది, నడవటమే. నా వల్ల కాదు. నీ వల్ల కాదా? సరే, దారిలో ఏమైనా మోటలు కనిపిస్తే నైట్ అక్కడ స్టే చేద్దాం. పొద్దున్నే లేచి బస్సులో చూసుకొని వెళ్దాం. చెప్పమ్మ చెప్పేసి అంటుంది